ఎన్నికల్లో అందరూ గెలుస్తారు కానీ పాపులారిటీ మాత్రం కొందరికే వస్తుంది. అందులోనూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఫేమస్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. అలాంటిది ఆ జిల్లాలో ఆ శాసనసభ్యుడి పేరు మారుమోగిపోతోంది. ఎప్పుడొచ్చావన్నది కాదు భయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే కీలకం అంటున్నారు. అసలే తెలుగు రాష్ట్రాల నోళ్లల్లో నానుతూ ఉండే ఆ నియోజకవర్గం పేరు ఇప్పుడు ఎమ్మెల్యే తీరుతో మరింత హాట్ న్యూస్ గా మారిపోయింది. ఇంతకీ ఎవరైనా ఏంటా స్టోరీ? పోలవరంలో ఆసక్తికర పోరు. బాలరాజు వర్సెస్ బాలరాజు. ఫోన్ కాల్ ఆడియోతో కూటమిలో కుంపటి. వైసీపీకి అస్త్రం దొరికిందా? పోలవరం అంటే ప్రాజెక్ట్ మాత్రమే కాదు, పవర్ఫుల్ రాజకీయాలకు వేదికైన నియోజకవర్గం. ఇప్పుడు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నారు ఇక్కడి నాయకులు. అటు అధికార కూటమిలో ఆడియో అలజడి, దాన్నే అస్త్రంగా మార్చుకుని దూసుకొస్తున్న వైసీపీ వెర్సి పోలవరం రాజకీయం రసవత్రంగా మారిపోయింది. ప్రధానంగా ఇక్కడ జనసేన తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చిర్రి బాలరాజు చుట్టే తిరుగుతున్నాయి లోకల్ పాలిటిక్స్. ఎన్నికైనప్పటి నుంచి ఏదో ఒక వివాదం ఆయన్ను చుట్టుముడుతున్నా ఇటీవలే ఆయన మీద పడ్డ పొలిటికల్ బాంబ్ సునామీలా మారిపోయింది. కూటమి నేతల మధ్య జరిగిన ఫోన్ కాల్ ఆడియో సంభాషణ లీక్ కావడంతో అటు కూటమిలో అంతర్గత కుమ్ములాట్లు బయటపడ్డట్టయింది, ఇటు విపక్షానికి ఒక ఆయుధమూ దొరికినట్టయింది. పాలిటిక్స్ లో ఎప్పుడొస్తే ఏంటి, బుల్లెట్ బలంగా దించామా లేదా అన్నదే ముఖ్యం. నా పేరే ఓ బ్రాండ్ అంటూ ఇటీవలే ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వదిలిన 2 సినిమా డైలాగులు స్థానిక రాజకీయాల్లో డైనమైట్లలో పేలాయి. ఈ కమెంట్స్ ప్రత్యర్థి వైసీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజును ఉద్దేశించినవే అయినా దాని మంటలు అనూహ్యంగా అధికార పార్టీకి కూడా తగిలాయి. అయితే ఈ స్థాయి మాటలు చిర్రి బాలరాజు నోటి వెంట ఎందుకొచ్చాయంటే మాత్రం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, స్థానిక జనసేన నేత కరాటం రాంబాబు మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణే కారణమంటున్న ముచ్చట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. పోలవరం నియోజకవర్గంలో ఈ ఏడాది కాలంలోనే 100 కోట్ల అవినీతి జరిగిందంటూ బయట జరుగుతున్న ప్రచారం ఈ ఫోన్ కాల్లో ప్రస్తావనకు వచ్చింది. అయితే ఈ ఇద్దరు నేతల మధ్య ఆడియో సంభాషణ లీక్ కావడం మరో దుమారానికి కారణమైంది. ఈ అంశాన్ని అస్త్రంగా మార్చుకున్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై వాడివేడి ఆరోపణలు గుప్పిస్తోంది. దీంతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు మధ్య మాటల యుద్ధానికి తెరలిచ్చింది. అదిగో ఎమ్మెల్యే అవినీతిపై కూటమి నేతలే చెప్తున్నారంటూ అటాకింగ్ మొదలుపెట్టేశారు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. అయితే అసలు వివాదానికి కారణమైన ఆడియో లీక్ వ్యవహారంపై ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తీవ్ర అసహనానికి గురవుతున్నారట. ఈ అసహనం ప్రత్యర్థులపై కాదు, సొంత పార్టీ నేతలపై వ్యక్తం చేస్తుండడమే పొలిటికల్ దుమారానికి కారణమవుతోంది. ఫోన్ కాల్ ఆడియోలో కీలక నేతలు మాట్లాడుతున్న తీరు తనను టార్గెట్ చేసే విధంగా ఉందని ఎమ్మెల్యే బాలరాజు భావిస్తున్నారు. లోకల్ గా జనసేన ఎదుగుదలను ఓర్చుకోలేని కొందరు తనపై ఇలా కుట్ర చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. నిజానికి ఎస్టీ నియోజకవర్గంగా ఉన్న పోలవరంలో పోటీకి టీడీపీ నేతలు ఆసక్తి చూపారు. టికెట్ కోసం బొరగం శ్రీనివాస్ తీవ్రంగానే ప్రయత్నించారు. అయితే పొత్తులో భాగంగా ఇక్కడ జనసేనకు అవకాశం దక్కడం, చిర్రి బాలరాజు గెలవడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత బొరగం శ్రీనివాస్ కి ట్రైకార్ చైర్మన్ పదవి దక్కింది. అయినప్పటికీ లోపల వ్యవహారం మసులుతున్నట్టే ఉంది. అది ఇప్పుడు ఈ రూపంలో ఇలా బయటకు వచ్చింది. ఇంతకాలం తెర వెనుక నడిచిన సినిమా ఆడియో రూపంలో రిలీజ్ అయిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. పరిమి రాంబాబు అనే లోకల్ టీడీపీ నేత వల్లే ఈ ఫోన్ కాల్ ఆడియో లీక్ అయినట్టు ఎమ్మెల్యే దగ్గర సమాచారం ఉందట. మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమను కలవడానికి వెళ్లిన పరిమి రాంబాబు కరాటం రాంబాబుకు ఫోన్ చేశారు. అక్కడే ఉన్న దేవినేనితోనూ మాట్లాడించారట. ఆ సందర్భంగానే ఇద్దరి మధ్య రకరకాల అంశాలు చర్చకు వచ్చాయట. అయితే ఉద్దేశపూర్వకంగానే ఆ ఫోన్ కాల్ ఆడియోను లీక్ చేశారు అన్నది ఎమ్మెల్యే వాదన. తనపై కుట్ర చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైకమాండ్ దగ్గర కూడా తన వాదనను బలంగా వినిపించారట చిర్రి బాలరాజు. ప్రత్యర్థిని ఇరకాటంలో పెడదామనుకున్న టీడీపీ నేతలు ప్రస్తుత పరిణామాలతో ఉక్కిరి బిక్కిరవుతున్నారట. ఆడియో లీక్ చేసినట్టుగా ఎమ్మెల్యే భావిస్తున్న పరిమి రాంబాబు రాజకీయంగా ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. దీంతో ఇదంతా కావాలనే చేస్తున్నారని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అనుమానిస్తుండటంతో ఈ వ్యవహారం జనసేన టీడీపీల మధ్య గ్యాప్ పెంచేస్తోంది. ఈ అంశంపై మాట్లాడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఎవరో ఇద్దరి మధ్య ఫోన్లో జరిగిన చర్చను ఎమ్మెల్యేకు ఆపాదించడం కరెక్ట్ కాదన్నారు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారికి ఉంటుందన్న ఎంపీ అది నిజం కావాల్సిన అవసరం లేదన్నారు. మొత్తానికి ఒకరిది అవమాన భారం, మరొకరికి తేలు కుట్టిన చందం వెరసి అధికార కూటమిలో కలిసి ప్రయాణం చేయాల్సిన నేతలు ఒకరి వెనక ఒకరు గోతులు తవ్వుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యర్థులకు ఈ పరిస్థితి బలమైన అస్త్రంగా మారుతోంది. మరి భవిష్యత్తులో ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.